కాళేశ్వరం గట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందు తెలంగాణలో పంటలు పండలేదా? రైతులు ఏమంటారు మంచిగా ఏమంటారు మద్దతు రేటు దొరకలేదా? ఇప్పుడు కాళేశ్వరం కట్టిన తర్వాతనే మద్దతు ధర వచ్చింది, మంచి పంట పండింది, నీళ్ళు వచ్చినాయా? మరి ఇంత తెలంగాణలో జనాలు లేరా? జనాలు నీళ్ళు తాగలేదా? మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా మనం తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినాం? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అన్నాం. మన తెలంగాణ ప్రాంతం మెట్ట ప్రాంతము. సో కృష్ణానది 280 కిలోమీటర్లు పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా మన మెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకే కదా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి కాళేశ్వరం అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, గిన్నీస్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 50 లక్షల ఎకరాల పంట పండుతా ఉంది. ఈ రోజు అంటే 9 దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ కట్టి ఈ రోజు ఇంత ప్రాబ్లం చేసింది. 2 లక్షల కోట్ల నష్టం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. కష్టం పని చేసే సాధనోడు ఇప్పుడు మొన్న బ్యారేజ్ కుంగిందని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ కుంగింది. ఇన్ని 3 సంవత్సరాలు అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే 3 సంవత్సరాల 4 పిల్లర్లు చేయలేకపోయింది రేవంత్ రెడ్డి. ఎందుకు కట్టలేకపోయింది? సరే నువ్వు గొప్పోడేవి కదా, నువ్వు 4 పిల్లర్లు ఎందుకు రిపేర్ చేయలేకపోయినావు? అంటే నీతో అవుతుందా? నువ్వు ఆడగట్టిన ఈడగట్టని పేరు పెట్టడానికే పనికి వస్తాడు రేవంత్ రెడ్డి, కానీ పని చేయనికే రేవంత్ రెడ్డి పనికి రాడు.